సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానుమూలాల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్షణాల్లో ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో వివరిస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే నిరుద్యోగులు వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. టీచింగ్ జాబ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్న నిరుద్యోగులకు ఇంతకంటే మంచి గుడ్ న్యూస్ ఇంకొకటి ఉండదు. మీరు కనుక బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళను రిక్రూట్ చేసుకోనున్నారు. ఇందులో ప్రిన్సిపల్, పీటీ, పీజీటీ, పీఈటీ టీచర్స్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలా మొత్తం 604 వేకెన్సీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనున్నారు. ఈ 604 పోస్టుల్లో 507 టీచింగ్ కేటగిరీ కింద ఉంటే 107 పోస్టులు నాన్ టీచింగ్ కేటగిరీ కింద ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఈ వేకెన్సీలను డివైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు apkgbv.apcfss.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అయితే కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 26కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 10కి క్లోజ్ అవుతుంది. అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ ను అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 16 మధ్యలో పబ్లిష్ చేస్తారు. అక్టోబర్ 15, 18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత మళ్లీ జిల్లా స్థాయి కమిటీ అధికారులు 19వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ ను పబ్లిష్ చేస్తారు. తర్వాత అక్టోబర్ 23వ రోజున సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. అక్టోబర్ 24 నుంచి క్యాండిడేట్లు తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థి ఏజ్ 42 ఏళ్లకు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అభ్యర్థులు 47 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేయాలనుకునే వాళ్ళు పీజీతో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు కూడా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అకౌంటెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు టాక్సేషన్ స్పెషలైజేషన్ తో ఎంకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా నాన్ టీచింగ్ కేటగిరీలో ఉన్న వార్డెన్ పోస్టులకైతే డిగ్రీతో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం మెరిట్ ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థికి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఎడ్ లో ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. సాలరీ విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్టులకు 34,000 పైనే ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కు 26,000కు పైగా ఉంటుంది. వార్డెన్ కు 18,000, అకౌంటెంట్ కు 18,000, పార్ట్ టైం టీచర్ కు కూడా 18,000కు పైగా శాలరీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు వెంటనే అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్లి అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే లాస్ట్ డేట్ అక్టోబర్ 10. అప్లికేషన్ ప్రాసెస్ అయితే సెప్టెంబర్ 26కే స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.